హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్. ఈరోజు నేను ఒక మంచి టిప్ చెప్తానండి. చింతపండును సంవత్సరం పాటు ఎలా నిల్వ చేసుకోవాలని చెప్పి. ఫస్ట్ చింతపండు నాకు ఊరు నుంచి వచ్చింది. దాంట్లో గింజలు తీసేసి పంపించారు. ఒక్క గింజ కూడా ఉండొద్దండి. ఒక్క గింజ ఉన్నా కూడా పురుగు వస్తుంది. అలాగే దాని నారంతా తీసేయాలి. చూసారు కదా ఎంత ఈజీనో. తీసిన తర్వాత ఇలా మంచి నీట్గా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చూడండి ఎంత నార వచ్చిందో చూడండి. ఆ నారంతా తీసేసేయాలి. తీసిన తర్వాత అప్పుడు దాన్ని చిన్న చిన్న బాల్స్గా, ఎందుకంటే మనము ఫ్రిడ్జ్లో ఒక్క ముద్దలాగా పెట్టినా పీకాలంటే కష్టమవుతుంది కదా. అందుకనే నేను ఇట్లా బాల్స్ లాగా చేసి పెట్టుకుంటాను అనమాట. అన్ని బాల్స్ 1 2 3 అట్లా మనకి తీయడం కూడా ఏమవుతుందంటే మనం బయట పెట్టుకున్నా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా మొత్తం పీకాల్సిన అవసరం ఉండదు. ఒక్కొక్క బాల్ తీసుకొని వాడుకోవచ్చు అనమాట. నేను కొన్ని జిప్లాగ్లో వేసి పెడుతున్నాను. ఇప్పుడు అందరు అంటారు ఎందుకు ఫ్రిడ్జ్లోనే అంటే, ఫ్రిడ్జ్లో పెడితేనేమో కలరు మంచిగా ఇదే కలర్ ఉంటుంది. అదే మీరు బయట పెడితే కనుక నల్లగా అవుతుంది అనమాట. మనకి కళ్ళకి ఇంపేగా చూస్తారు. ఇంకోటి మనం అనుకున్నట్లు మనకి ఏం ఫ్రెష్ ఉండదండి. బయట అంతా కోల్డ్ స్టోరేజ్లో నుంచే వస్తుంది మనకి. సో అదే మనం చేసుకుందాము. ఇట్లా నిల్వ చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.